మేడారం జాతరలో లక్షల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తే నష్టం వచ్చేలా ఉందని పలు షాపుల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 8 లక్షల పెట్టుబడులు పెట్టి బ్యాగులు ఇతర వస్తువులను అమ్మే వ్యాపారం మొదలుపెట్టామని, ఈసారి గిరాకీలు లేక వ్యాపారంలో నష్టం వచ్చే ప్రమాదం ఉందని పలు షాపుల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1 వీక్ అవుతుంది నేను వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టి దగ్గర 8 లక్షల మాల్ తెచ్చినాం. ఈసారి అయితే ఏం వ్యాపారం లేదు. ఇప్పటివరకు అయితే ₹1,00,000 వ్యాపారం కూడా చేయలేదు. ఇంత కూడా చాలా డల్ ఉంది వ్యాపారం. పబ్లిక్ ఉంది కానీ కొనుగోలు చేసేటోళ్ళు ఎవరు లేరు. చాలా తక్కువగా ఉంది వ్యాపారం ఈసారి. షాపులు అయితే చాలా అధికంగా ఉన్నాయి. షాపులు వ్యాపారం లేదు. పబ్లిక్ మాత్రం ఉన్నది. పబ్లిక్ అధికంగా ఉంది కానీ కొనేటోళ్ళు లేరు. చాలా తక్కువ ఉంది. పోయినసారి పర్లేదు, 2 ఇయర్స్ బ్యాక్ మంచిగా ఉంది వ్యాపారం. ఈసారి లేదు. ఈసారి అయితే ఇప్పటివరకు లేదు. అది ఎట్లా అంటే పబ్లిక్ మీద డిపెండ్. మనం ఏముంది, ఎలక్షన్ మూమెంట్ కూడా ఉండే, దానివల్ల కూడా వ్యాపారం కొద్దిగా డల్ ఉన్నాడు. పబ్లిక్ ఉన్నదన్న లేకిన్ వ్యాపారం లేదు. అట్లా ఇక ఈసారి లాసే మొత్తం. జాగా కూడా చాలా జాగా కూడా ఎక్కువ ప్రేమ ఉంది. కమ్సేకమ్ ₹1,00,000 ఖరీదు ఉంది. జాగా 1 lakh ఖరీదు ఉంది. అవన్నీ పెట్టుబడి వెళ్ళాలి, మళ్ళీ కిరాయి డబ్బులు వెళ్ళాలి, బండ్ల కిరాయాలు వెళ్ళాలి, వర్కర్ల కిరాయాలు వెళ్ళాలి, అంత జీతాలు వెళ్ళాలంటే చాలా కష్టం ఉంది. అంతా సరుకు మొత్తం మీద పడేటట్టు ఉంది. ఈసారి ప్రతి ఒక్కరి వ్యాపారం ఈ విధంగానే ఉన్నది. మొత్తం ఈ జాతర ఈసారి ఫెయిల్ ఉంది మొత్తం. ఈసారి నాకు చాలా నష్టం ఈసారి.